హాయ్, నేను మీ లక్ష్మీనండి. ఈరోజు చింతపండు ఉల్లిగడ్డ పచ్చడి చేస్తున్నాను. ఈ చింతపండు ఉల్లిగడ్డ పచ్చడి తెలంగాణ రెసిపీ అండి. వెనకటి వంటకము. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది. మాకు తినబుద్ధి అయినప్పుడల్లా అడిగి చేయించుకునే వాళ్ళం అండి. రోట్లో చేసేది చాలా టేస్టీగా ఉండేది. ఈ పచ్చడి మనకు నోరు బాగాలేనప్పుడు చేసుకొని తింటే నోరు మంచిగా అవుతుంది. మనకు కారం కారంగా, కమ్మకమ్మగా, పుల్ల పుల్లగా, తీయగా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. దీని కొరకు ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు, ఇది వాటర్లో వేసి వాటర్ పోసి కడిగి మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇలాగా మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని, మనకు ఇంట్లో కత్తి కానీ ఏదైనా కడ్డీ ఉన్నా సరేనండి, ఇలాగ గుచ్చుకొని మంట మీద కాల్చుకోవాలి. ఇది బాగా మాడిపోయేటట్లు ఎవరకు కాల్చుకుంటే మనకు లోపల బాగా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా కాల్చుకోవాలి. ఇలా మొత్తం కాలిపోయే వరకు పైన పొట్ట అంతా కాలి మనకు ఉల్లిగడ్డ బాగా లోపల ఉడుకుతుంది. ఇది చల్లగా అయిన తర్వాత పైన ఈ లేయర్ అంతా తీసేయాలి. ఈ పై లేయర్ అంతా తీసేసుకొని మనకు వేస్ట్ ఉన్నది, అటు ఇటు వేస్ట్ ఉన్నది కట్ చేసుకోవాలి. ఇది నూనెలో వేయించుకున్నా ఉత్తగా వేయించుకున్నా అంత టేస్ట్ ఉండదండి. ఇలాగా కాల్చుకుంటేనే ఈ పచ్చడికి చాలా టేస్ట్. ఇదంతా తీసేసి ఈ వేస్ట్ అంతా కట్ చేద్దాం. ఇది అటు ఇటు తీసేసి ఇది వాటర్లో వేసుకొని బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇలాగా ఇది మొత్తం క్లీన్ చేసుకొని ఇది మీకు ఇష్టం వచ్చిన సైజు పెద్దవైనా చేసుకోవచ్చు, చిన్నవైనా చేసుకోవచ్చు. ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసి లోపల ఇవి మెత్తగా ఉడికిపోయింటాయండి. ఇదిగోండి చూడండి, మెత్తగా ఉడికిపోయినాయి. దీనికి ఇలా కాల్చుకుంటేనే టేస్టు. ఇది మిక్సీ జార్లో వేసేసుకొని నానబెట్టిన చింతపండు కూడా వేసేసుకుందాం. ఈ చింతపండు కూడా వేసేసి ఈ వాటరు మనకు పచ్చడి మిక్సీకి వేసేటప్పుడు పోసేసుకోవాలి. 5 స్పూన్ల కారం వేసి 1 స్పూను జీలకర్ర, 1 ఎల్లిపాయ గడ్డ పొట్టు తీసి వేసుకోవాలి. సరిపడ్డ సాల్ట్, కొద్దిగా 2 స్పూన్ల బెల్లం, 1/2 స్పూను పసుపు వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలండి. ఆ వాటర్ చింతపండు వాటర్ పోసేసి మిక్సీ పట్టాలి. ఇది ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా పట్టుకొని ఇది పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి 3 స్పూన్ల నూనె, ఇది నూనె ఎక్కువ పడుతుంది ఈ పచ్చడికి, వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసి ఇవి కొంచెం వేగనిచ్చి ఎండుమిరపకాయలు, కరివేపాకు, పొట్టు తీసి చితగొట్టుకున్న ఎల్లిపాయలు వేసుకొని ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా వేయించుకొని ఈ పచ్చడి అంతా వేసేసి మంట కొంచెం చిములనే ఉండాలండి. ఇలాగ ఆ సిమ్లో పెట్టిన మంట మీద ఇలాగ కొద్దిగా వేయించుకొని అంత కలిసిపోయేటట్టు కలిపేయాలి. పొయ్యి కట్టేసి ఇది మనం వడ్డించుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది దోశలకు, ఇడ్లీలకు టేస్టీగా ఉంటుందండి. అన్నాలకైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. మన నోరు మంచిగా అనిపిస్తుంది ఇది తిన్నాక. ఈ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మా ఛానల్ను సపోర్ట్ చేయండి.